నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ యువశక్తితోనే సాధ్యమవుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతపురం కేంద్రీయ వర్సిటీలో తొలి స్నాతకోత్సవం. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. వైద్య రంగంలో డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ నిస్వార్థంగా సేవలు అందించారన్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి. మెడికల్ కాలేజీలో ఘనంగా డాక్టర్స్ డే. యువత శక్తి సామర్థ్యాలతోనే వికసిత్ భారత్ సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీలో తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తాము ఎన్నుకున్న రంగంలో విజయం సాధించి సమాజానికి సేవ చేయాలని కోరారు. సమాజంలో తమ వంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. వేల మంది విద్యార్థులున్న తొలి బ్యాచ్కు ఒక గుర్తింపు ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పథకాలు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తు కళ్ళ సాకారానికి ఇదో వేదిక అన్నారు. విద్యార్థులు మరింత బాధ్యతాయుతమైన స్థానానికి రాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమన్నారు. మారుమూల ప్రాంతం నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ముర్ము స్వయం కృషితోనే ఎదిగారని పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతాం. నూతన సాంకేతికత అభివృద్ధిలో యువత దూసుకువెళ్లాలి. ఎన్నో ఆవిష్కరణలకు సీఎం చంద్రబాబు బాటలు వేశారు. అవకాశాలు వస్తాయి, వాటిని సరైన క్రమంలో విద్యార్థులు ఉపయోగించుకోవాలి. విజయం వరించాలంటే కష్టపడాలి. సరైన ప్రణాళిక అవసరం. ధైర్యంతో వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు మార్గం చూపుతుందని తెలిపారు. अपनी क्षमता पर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे. इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत It gives me immense pleasure to participate in the first convocation of the Central University of Andhra Pradesh. This is not only a day of celebration, but also a defining milestone in the journey of this young institution. You entered this university with dreams, and today you live with knowledge, confidence, and a degree that open new doors of opportunity for you. I congratulate all the students who have received their degrees. I convey my special appreciation for the gold medal winners. I have observed that girls have outperformed boys in securing gold medals. Their achievement reflects the rising aspirations and determination of young women in our country. Ladies and gentlemen, I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. I see a generation ready to shape Bharat. Every generation is remembered for something. This generation has the opportunity to build our future. This is your time. This is your opportunity. Never allow your background to define your future. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. Be courageous enough to fail and be determined enough to rise again. Remember, education does not end with a convocation. It is a beginning of a lifetime of learning. Dear graduates, as you leave this campus today, carry your knowledge with confidence, carry your values with humility, carry your dreams with courage, wherever life takes you. Never be afraid to choose the road less traveled, because great achievements
never come from following the crowd. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 డ్రైవర్లు 2 క్లీనర్లు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఉన్నారంట 3. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగించారు. అదే లీడ్ కూడా అదే రాస్తాను. ఎందుకంటే ఈ గంటల పేదవారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తుంది. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు అని చంద్రబాబు అన్నారు. గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను జిల్లాలన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరుని పెట్టామంటే మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్, అదే మరిగా తెలుగుదేశం పార్టీ పక్కనుండే ప్రభాకర్ రెడ్డి గారు కూడా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తప్పనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. లోకేష్ గారు అనంతపురంలో ఉన్నాడు. ఇంకొక పక్క మొదటి తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరికీ కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదటి తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా
అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి టంగుటూరు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. తూర్పు నాయుడుపాలెం గ్రామానికి చెందిన 690 బేలను రైతులు వేలానికి తెచ్చారు. టొబాకో బోర్డు సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్తో కలిసి వేలంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు నష్టం కలగకుండా మంచి రేటుకు పొగాకు కొనుగోలు చేయాలని బయ్యర్లకు సూచించారు. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా రైతులు కూడా పొగాకు బోర్డు నిర్దేశించిన మేర పండించి నష్టపోకుండా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, సీఎం చంద్రబాబు కూడా కంపెనీల వారితో మాట్లాడారని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోళ్లు జరిపించాలని కోరారని అన్నారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ మక్కెన హరిబాబు, మక్కెన వెంకట్రావు, రైతు నాయకులు పాల్గొన్నారు. సేమ్ బెటర్ బే సీను బాడీ ఇది మంచిదిరా. ఎంత గ్రీన్ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పారదర్శకంగా ప్రజా కేంద్రిత పాలన అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. బల్లికరువు మండలం కొమ్మినేనివారిపాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అందజేశారు. 30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గర్భిణులకు పోషకాహార కిట్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలక్ట్రికల్ స్టవ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల రూపంలో 33,000 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. వితంతు పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఒక్కటీ లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 30 లక్షల రూపాయలతోటి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కట్టాను. దాన్ని కూడా వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది అనమాట. ఈ ప్రభుత్వం దాదాపు 4,000 రూపాయల పెన్షన్ కానీ, 6,000 కానీ, 10,000 కానీ, 15,000 రూపాయల పెన్షన్ కానీ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న 62 లక్షల మంది పైన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 50 నుంచి 70 మందికి భర్తకి వస్తా పెన్షన్, చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చే కార్యక్రమం కంటిన్యూస్ జరుగుతుంది. ఇవాళ అద్దెం కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 50 మందికి పెన్షన్ ఇచ్చామన్నమాట.
ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యతో పాటు సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన ప్రకాశం యువ సాతి మిషన్ కార్యక్రమాన్ని ప్రకాశం భవన్లో కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. యువతకు బంగారు భవిష్యత్తును కల్పించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 8 నుండి ఇంటర్ వరకు విద్యార్థులను లక్ష్యంగా నిర్దేశించుకుని ఉత్తమ విద్యా బోధనతో పాటు ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేలా, హక్కులను సాధించుకునేలా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిరంతరం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ యువ సాతి మిషన్లో భాగస్వాములను చేయాలని అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 4వ స్థానం సాధించడం, సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి స్థానం పొందడంలో కృషి చేసిన విద్యాశాఖ అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించేలా అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. బడియుడి పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండే విధంగా పనిచేయాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి నుండే 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సబ్జెక్టులో వీక్గా ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక బోధనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రకాశం యువ సాతి మిషన్పై రూపొందించిన పాటను కలెక్టర్ ఆవిష్కరించారు. పాట రచయిత పొదిలి మండలం రాములవీడు ఎంపీపీ స్కూల్ టీచర్ శివరాజు కామేశ్వరరావు. బుక్ ప్రిపరేషన్కు గాను పొదిలి మండలం పార్వతీపురం ఎంపీపీ స్కూల్ టీచర్ రామ్ గోపాల్ రెడ్డిలను సత్కరించారు. ప్రకాశం యువసాతి మిషన్ నోడల్ అధికారి గిరిధర్ శర్మ, డిఈఓ రేణుక, సర్వశిక్ష ఏపీఓ అనిల్ కుమార్, షార్ట్స్ ప్రతినిధి సునీల్, పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఏ విధమైనటువంటి ప్రతిభ ఉంటుంది అనేది అతని కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పలేము. రాను ఉన్న వాళ్ళు కనుక నిజంగా ఎడ్యుకేషన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళ అచీవ్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్లోకి వెళ్ళలేకుండా బయట కూర్చోబెట్టినప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో ఎందుకులే చదివేందుకు అసలు వెళ్ళడం ఎందుకు మనం మానేసి ఉంటే కనుక ఈ రోజునే మన రాజ్యాంగం రాసే వ్యక్తి వచ్చి ఉండేవాడు కాదు. సో అట్లాగా మనము ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ నేచురల్ కానీ అన్నేచురల్ ఆర్ట్స్ ఏమున్నప్పటికీ కూడా అవన్నిటిని అధిగమించి చదువుకి మాత్రం మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో యాజ్ ఐ సెడ్ ఈ ప్రకాశం జిల్లాలో మీకు హయ్యెస్ట్ అంటే ఆల్మోస్ట్ 80 ఎక్కడా లేని విధంగా 80% మోర్ దెన్ 80% ఆర్ రూరల్ పాపులేషన్. అందులో 23 నుంచి 25 వరకు కూడా SC/ST పాపులేషన్ ఉంది ఇక్కడ. సో తర్వాత అదేవిధంగా BCS పాపులేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా బాగా బ్యాక్వర్డ్ పీపుల్ కాబట్టి కంప్లీట్గా వాళ్ళందరూ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే కనుక 100% విద్య ఈజ్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ది మీడియా. సో ఈ ఎడ్యుకేషన్ ద్వారానే అతను అభివృద్ధిలోకి రాగలుగుతాడు. కాబట్టి ఈ చిన్నప్పటి నుంచి కూడా మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. సినిమా హాళ్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చెప్పారు. లైసెన్సుల రెన్యువల్కు అనుమతులతో పాటు ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ల యాజమాన్యాలు సంబంధిత శాఖాధికారులతో ప్రకాశం భవనంలో జేసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అగ్నిమాపక, విద్యుత్తు, భవన భద్రత, పారిశుధ్యం తదితర అంశాల్లో నిర్దేశించిన ప్రమాణాలు అమలు చేయాలని ఆదేశించారు. లైసెన్సుల రెన్యువల్కు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో సమర్పించి అవసరమైన అనుమతులు, ధృవపత్రాలు పూర్తి స్థాయిలో అందజేయాలని యాజమాన్యాలకు సూచించారు. ప్రేక్షకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి సినిమా థియేటర్స్ యాజమాన్యం బాధ్యత అని తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2 లేదా 3 నిమిషాల వ్యవధిలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత, ఆమోదిత చిత్రాలను థియేటర్స్లో ప్రదర్శించాలన్నారు. జిల్లాలో మొత్తం 41 సినిమా థియేటర్లకు గాను 30 మంది మాత్రమే నిర్వహణలో ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం థియేటర్లు నడిచేలా ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కలెక్టర్ ఏఓ సాయి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరందరూ తీసుకోవాలి. అండ్ దానికి ఇది క్లోజ్ ఉన్నవి కూడా ఏంటి మీ ప్లాన్స్ మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే ఎన్ఓసి దానికి ఖచ్చితంగా తీసుకోవాలి. సో దాంట్లో 3-4 థింగ్స్ అదే. నెంబర్ 1 ఇది మొత్తం 41 ఉన్నాయి.
దీనికి ఒక్కసారి స్టేటస్ తీసుకోండి ఇంట్లో డీటెయిల్గా. 41లో 30 రన్నింగ్ అండ్ రన్నింగ్ కాకుండా మిగతా దాంట్లో ఏంటి సిచ్యువేషన్, ఎందుకు పని చేయలేదు, వాట్ ఈస్ ద ఇష్యూ. తర్వాత దానికి నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా మీటింగ్ పెట్టాము 1 month 2 months తర్వాత, అప్పటి వరకు వాట్ ఎవర్ పాయింట్స్ మెన్షన్ అయినాము దాని మీద అందరూ యాక్షన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ దీనిలో 3 types ఉన్నాయి డిజిటల్ ప్రొవైడర్స్, 3 types ఉన్నాయి, UFO, Cube and J2K. So we will see what like how many are what rules are you following, we just check that. So ఇది దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 minutes సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ క్లిప్స్ కూడా ఉంటాయి. అది INPR ద్వారా మీకు ఇప్పిస్తాను. సో అది కూడా ప్లే చేయాలి ఖచ్చితంగా ప్రతి మూవీ ముందు. సో సెంట్రల్ గవర్నమెంట్ది ఆల్రెడీ మీకు ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. సో ఐ రిక్వెస్ట్ INPR టీమ్ ఆల్సో టు బీ డీటెయిల్. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ అని ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి అన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మెడికల్ కళాశాలలో సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పశ్చిమ బెంగాల్లో జన్మించిన డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తన సర్వీస్ను పేదల కోసం ఉపయోగించారన్నారు. డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ బర్త్ అండ్ డెత్ ఒకే రోజు జరిగిన సందర్భంగా జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని తెలిపారు. కొత్తగా వచ్చే వైద్యులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. డాక్టర్ చంద్రకళ, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వై ఏడుకొండలరావు, డాక్టర్ అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మెడికల్ కళాశాల ఆవరణలో వనమహోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. On the occasion of National Doctors Day, I extend my heartfelt greetings to all of you for their dedication and selfless service to humanity. Today we remember Dr. Bidhan Chandra Rai, whose birthday anniversary is observed as Doctors Day. His life symbolizes excellence, compassion and commitment to patient care. Let us take the opportunity to appreciate the invaluable contributions of all doctors and their commitment to ethical, compassionate and quality healthcare. Thank you all and wish you all a happy doctors. As a doctor and medical educators, we need to be giving our utmost services. We are all delivering our 100% to this work, but we should be as an ideal person to the budding doctors. So we should be ideal to our UG students, postgraduate students while delivering our duties. So మనము డాక్టర్స్ డే ఏదో వచ్చాము సెలబ్రేట్ చేసాము అని కాకుండా every day actually all the doctors should work to their utmost, deliver their services to the making their experience and their talent to be shown and giving their full performance, which will definitely inspire our budding doctors. We are celebrating Doctors Day today by commemorating the birth anniversary of DC Roy, who has laid the strong foundation for our healthcare system and medical education in India. Because he was born on July 1st, so on his birthday we are celebrating as a National Doctors Day. I wish you all the doctors a happy Doctors Day. Taking him into the inspiration, what he has done to the healthcare system and the medical education system in India, we all should work by taking him as an inspiration. Because what Madam told, by seeing us only, our undergraduates or postgraduates definitely should get the inspiration from us. So I thank all the doctors who gathered here to celebrate the birth anniversary of BC Roy and happy Doctors Day. Thank you all. The impact of teacher extends far beyond the classroom and hospital wards.
influencing healthcare for generations to come. Your dedication to patient care, excellence in medical education, research and community service is the cornerstone of our institution's success. I sincerely appreciate your tireless efforts, professionalism and commitment to improving the health and well-being of society. On this special occasion, let us rededicate ourselves to the ideals exemplified by Dr. B.C. Roy: compassion, ethical practice, lifelong learning and excellence in service. కొంచెం పైకి లేపండి సార్ మట్టేస్తారు బాబు మగ్గేవి ఒక నిమిషం సార్ ఫ్లాట్ కొంచెం కనపడేటట్టు రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ధన్వాడ్ సమీపంలో తెల్లవారుజామున దౌర్కు చెందిన స్లీపర్ బస్సు ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున 2:30 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు రిషికేశ్ నుంచి ఇందౌర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నామని అన్నారు. 5 ప్రయాణికులు మంటల్లోనే సజీవ దహనం అయ్యారని, మరో 2 తీవ్ర గాయాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. पूरे जल गए अरे एक दो बजे एक्सीडेंट पे लग आगे चले देख यहाँ क्या सब निकले सारे पूरे जल गए अरे एक दो बजे एक्सीडेंट पे लग आगे चले సమగ్ర ఓటర్ల సర్వే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలని, దానికి సంబంధించిన పత్రాలు BLOలకు అందజేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పొదిల్లోని వివిధ వార్డుల్లో కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఎక్కడైనా నకిలీ ఓట్లు ఉంటే వాటిని వేరు చేయడానికి BLOలకు సహకారం అందించాలన్నారు. స్థానికులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు, BLAలు పాల్గొన్నారు. అన్ని వార్డులలో, గ్రామాలలో కొద్దిగా ఊపందుకుంది. అంతలకు కూడా దొంగ ఓట్లకు తావు ఇవ్వకుండా గతంలో ఈ ప్రాంతంలో ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉండేది. గుంటూరు, విజయవాడ, అలాగే కాకినాడ ఇట్లా ప్రాంతాలలో ఓట్లు పెట్టుకోవడం, అక్కడ ఓట్లేసి సాయంత్రానికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేయటం, ఇలాంటి ఒక దౌర్భాగ్య అలవాటు ఈ ప్రాంతంలో ఉండేది. ఈరోజు ఈ సర్ ప్రోగ్రాం వల్ల అటువంటి వాటన్నిటికి కూడా చెక్ ఏర్పడతా ఉంది. దొంగ ఓట్లు, డబల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, ఇటువంటి అన్ని కూడా తీసివేసి ఒరిజినల్ గా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఓటు హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు కల్పించేటువంటి పరిస్థితిని సర్ ప్రోగ్రాం ద్వారా తీసుకురాబోతా ఉన్నా. దయచేసి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని, సర్ ప్రోగ్రాం ద్వారా ఓటు హక్కు పొందాలని మనసారా కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజాబాబు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. పల్లె నిద్ర చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారిగా గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వెంకటకృష్ణయ్య కోరారు. ఎన్నో రోజులుగా భూ కబ్జాదారుల కోరల్లో చిక్కి బందీ అయిన ABM కాంపౌండ్ ఆస్తులకు నేడు విముక్తి లభించిందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ABM కాంపౌండ్ గేటు వద్ద రిబ్బన్ కట్ చేసిన అనంతరం లోపల ఉన్న ABM హై స్కూల్ను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రారంభించారు. తర్వాత స్కూల్ బిల్డింగ్ భవనానికి రంగులు వేసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. 1874లో ABM హై స్కూల్ స్థాపించారని, ఎంతో చరిత్ర కలిగిన 147 సంవత్సరాలు
ఈ స్కూల్ 2023 వరకు నడిచిందని నారాయణ రెడ్డి తెలిపారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు స్కూల్లోనే చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. భూబకాసురుల చేతుల్లో పడి విద్యాలయం ఆగిపోయిందన్నారు. ఏదైనా పట్టుదలతో ఈ స్కూల్ ప్రారంభించాలని అనుకున్నామని, అందరి సహకారంతో తిరిగి నేడు ప్రారంభిస్తున్నామని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స్కూలుకు దయచేసి ఎవరూ ఆటంకాలు కలిగించవద్దని, ఒకవేళ అలా చేస్తే దళితులు, క్రిస్టియన్ సోదర సోదరీమణుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. దళిత సోదరులు అడిగిన వెంటనే 6 ఎకరాల శ్మశాన వాటికకు మంజూరు చేయించానని, త్వరలోనే కమిటీ హాల్కు కూడా స్థలం కేటాయించి నిర్మాణం చేపడతామన్నారు. ఏబిఎం హై స్కూల్ పునః ప్రారంభానికి తన వంతుగా 5 లక్షలు ఇస్తానని దాతలందరూ సహకరించి పుణ్యకార్యంలో పాలుపంచుకోవాలన్నారు. త్వరలోనే ఈ ప్రాంగణంలో ఎస్సీ సోదరులకు హాస్టల్ నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధించామని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తితో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలివస్తాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ను నియోజకవర్గానికి తీసుకువచ్చామని, పనులు శరవేగంతో సాగుతున్నాయని, త్వరలో దాన్ని కూడా ప్రారంభించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఈ ప్రాంతాన్ని త్వరలోనే హార్టికల్చర్ హబ్గా మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాస్టర్లు, దైవ సేవకులు, క్రిస్టియన్, దళిత సోదర సోదరీమణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఏదైతే కమ్యూనిటీ హాల్ అనుకుంటా ఉన్నారో ఆ కమ్యూనిటీ హాల్ ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మీకు ఇవ్వాల్సిన స్థలం మీకు ఇప్పిస్తా, దాంట్లో కమ్యూనిటీ హాల్ కట్టిపిస్తా. మిగిలిన స్థలం నేను హాస్టల్ కట్టాల్సిందే. ఆ హాస్టల్లో మీ పిల్లలు, మన పిల్లలు, అందరి పిల్లలు, మన ప్రాంత పిల్లలే ఉంటారు. ఆ పిల్లలకు హాస్టల్ చేయాల్సింది. 2 స్థలాలని అక్కడ స్థలం ఉంది, మీకు కేటాయించే స్థలం మీకు కేటాయిస్తాం, హాస్టల్ కేటాయించే స్థలం హాస్టల్ కేటాయిస్తాం. అలాగే మన ఎస్సీ దళితులకు కూడా ఈ ఎలకనే హాస్టల్ కట్టిద్దామని ఇప్పుడే ఒక నిర్ణయానికి కూడా రావటం జరిగింది. రేపు త్వరలో మన మంత్రి స్వామి గారిని తీసుకొని వచ్చి ఈ స్కూల్ ని వెనక ఉన్నటువంటి స్థలం చూపించి ఇక్కడే హాస్టల్ కూడా కట్టించేదానికి శాంక్షన్ తీసుకున్నాం. అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయం తలుపులు తీయాలి, ఈ దేవాలయంలో మళ్ళా సంప్రోక్షణ జరగాలి, ఈ దేవాలయంలో పూజలు జరగాలి అని ప్రతి ఒక్కరి మనసులలో, ప్రతి ఒక్క దళిత యువకుడు యువతి హృదయాలలో ఉన్నటువంటి ఆక్రందనని ఈ రోజు అందరం కలిసికట్టుగా సాధించుకున్నాం. దీన్ని నిలబెట్టుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏబిఎం స్కూల్ యొక్క విశిష్టతని ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేద్దాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇక్కడ చదువుకున్న పోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు. వారిని సంప్రదిద్దాం. ఈ యొక్క స్కూల్ విశిష్టత గురించి మొత్తం మళ్ళా తిరిగి తెలియజేద్దాం, తిరిగి ప్రారంభిద్దాం. 150 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు 3 సంవత్సరాల పాటు చేద్దామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2006, 2007, 2008 ఇలా 3 సంవత్సరాలు ఈ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దాం. నా వంతుగా 5 లక్షల రూపాయలు ఈ స్కూల్ కేటాయిస్తాను స్వర్ణోత్సవ వేడుకలకు అని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. పాత సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వరాహలక్ష్మీ నరసింహస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, ఈవో పి కృష్ణవేణి, ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట శేషాలక్ష్మి నరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన దక్షిణ సింహాలమైనటువంటి ముఖాన విందం కలిగిన మన నృసింహ స్వామి వారి లక్ష్మీ ఆ కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా జరుపుకుంటూ స్వామి వారి కృపకు మనం పాత్ర. లక్ష్మీ వరద గోవింద, రాత్రి వరద గోవింద, దోర్నాల మండలం కొర్రప్రోలు గిరిజనగూడెంలో వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని ఎరిక్షన్ బాబు అన్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు తదితర సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంత డబ్బులు ఎంత చెప్పండి నీకు వచ్చేది అంత నీకు ఎన్ని డబ్బులు ఇస్తారా? 40,000 40,000 ఓట్లు ఆడేయాలి నువ్వు. అవునా? చంద్రబాబు నాయుడు సారా అబద్ధం ఆడేజా ఇట్లాంటి వాళ్ళంతా అన్యాయం అయిపోతుంది. మీరు రావాల చేస్తాలే బాగా గవర్నమెంట్ సాయం నేను ఇస్తాను. ఈ వయసులో నువ్వు ఈ పని చేయడం అనేది మళ్ళీ నాగమ్మ నెక్స్ట్ తర్వాత పూర్తి ఇచ్చేసారు. డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే, ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్ భవనంలో ఘనంగా నిర్వహించారు. 3 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించారు. లక్ష్మీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు గీతా ప్రియదర్శిని, జై కిషోర్, ఎన్ శ్రీనివాస్, రవితేజ, ఎంఎస్లు, ఆడిటర్స్ విభాగంలో చైర్మన్ డి సతీష్, వైస్ చైర్మన్ జి యోగి రమణారెడ్డి, ప్రేమ్ కుమార్, వి శంకర్, తిరువాయ్ కుమార్, ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగుల ఆఫీసర్స్ అసోసియేషన్కు చెందిన శ్రీనివాస్, డిఆర్ఎస్ వెంకటరెడ్డిలను సత్కరించారు. కార్యక్రమంలో మేడిశెట్టి సుబ్బారావు, ఫణీంద్ర, రమణారెడ్డి, మాబు, మంగళగిరి నరసింహారావు, జిటి నాయుడు, జి చరణ్ తేజ, జి మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత్ భారత్ యువశక్తితోనే సాధ్యమవుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతపురం కేంద్రీయ వర్సిటీలో తొలి స్నాతకోత్సవం. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. వైద్య రంగంలో డాక్టర్ బిపిన్ చంద్రరాయ్ నిస్వార్థంగా సేవలు అందించారన్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి. మెడికల్ కాలేజీలో ఘనంగా డాక్టర్స్ డే. డి న్యూస్లో నేటి మాట. మనిషికి పేదరికం శాపం కాదు, నా జీవితం ఇంతే, నేను ఏమీ చేయలేను అని ఒప్పుకోవడమే నిజమైన శాపం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ డి న్యూస్.